దేవుని వాక్యానుసారంగా మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో ధైర్యం చాలా ఇంపార్టెంట్. సంఘము గాని, ప్రపంచంలో ఏ దైవజనుడికైనా, దేవుని బిడ్డకైనా ధైర్యం వెరీ ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో భక్తుడు ఒక సంఘటన నేను దావీదు గురించి చదివాను. దావీదు జీవితంలో సంఘటన వస్తుంది. అమాలేకులు తన ఇంటి వారందరినీ కూడా ఆ గుడారంలని కాల్చివేసి, ఆ సమస్త పట్టాన్ని తగలబెట్టి తన ఇంటి వారందరినీ చెరగొట్టుపోతారు. బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం మీరు చదివినట్లయితే దానిలో చాలా ఆ అధ్యాయం అంతా ఇంపార్టెంటే. మొదటి సమూయేలు గ్రంథం తీయండి, 30వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఈ అధ్యాయం అంతా దావీదును అతని జనులను ఉమ్, 3వ దినమందు సెగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సెక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులుపెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండ్రి. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉంటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉంటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రాయేలీయులైన అహీనోయయు కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళునివి దావీదును చంపుదము రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. రాళ్లతో కొట్టి చంపేద్దాం అంటే ప్రజల్లోని అంతకాలం దావీదు నడిపించాడు. యుద్ధాల్లో జయము దేవుడే దావీదు ద్వారా అనేక విజయాలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేశాడు. ఎన్ని మేలు చేశాడు. ఒక్కసారి వాళ్ళ జీవితంలో కృతజ్ఞత హీనత్వానికి ఎంత దిగజారి చూడండి. ప్రజలు కొట్టింది శత్రువులు చేసినప్పుడు శత్రువుల మీద దాడి చేసావు, లేకపోతే శత్రువుల దగ్గర వెళ్ళి మనం యుద్ధం చేసావు, నీ కుటుంబాన్ని తెచ్చుకోవాలి, నీ పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోవాలి. అంతేగాని నువ్వు దైవవాక్యాన్ని దావీదు మీద తిరగబడి దావీదుని చంపేస్తే, దావీదు కొట్టేస్తే నీ కుటుంబం నీకు వచ్చేస్తుందా? నీ చెరపట్టిన వారు తిరిగి బయటకు వచ్చేస్తారా? జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాన్ని ఆలోచన. అంటే ప్రజల్లోని ఎంత కృతజ్ఞతాహీనత ఏర్పడిందో ఇక్కడ ఈ ప్రజలు అర్థం చేసుకోండి. కృతజ్ఞతగా ఉండడానికి బదులుగా దావీదు తన జీవితంలో జాగ్రత్త గమనించండి. తన జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు, కొన్ని సంవత్సరాలు తన భయంకరమైనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే, దీనికి మెయిన్ కారణం ఏంటంటే దావీదు చేసిన పాపానికి తగిన ఫలితం. చాలా భయంకరంగా అనిపించాడు. చాలా భయంకరమైన పరిస్థితులు ఆయన యుద్ధాలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ ఎక్కడ కూడా సిక్లగనకు వచ్చి వాళ్ళందరూ ఈ అమాలేకీయులు వచ్చి ఈ యొక్క రాజు దావీదు లేనప్పుడు దండెత్తి దావీదు కుటుంబాన్ని, భార్యలను, నేను వారికి ఉన్న సమస్తాన్ని చెరపట్టుకొని వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథం పరిశీలించింది. దావీదును అప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇతన్ని రాళ్లతో కొట్టి చంపేద్దాం. జాగ్రత్త గమనించాలి. బైబిల్ గ్రంథం రాళ్లతో ఎంతమందిని కొట్టి చంపారు? బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే వాక్యంలో బైబిల్ గ్రంథం పరిస్తే ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఆకాన్ని ఎందుకు? ఆకాన్ని తప్పు చేశాడు. ఆకాను దైవ దృష్టికి వ్యతిరేకంగా, అతడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సేనాయిని, ఆ యొక్క సేనాయి వస్త్రాన్ని, వెండిని దాచిపెట్టి దైవ చిత్తాన్ని అతిక్రమించాడు కనుక దేవుడు అతన్ని శిక్షించినట్టు లేఖనం చెప్పింది. రాళ్లతో కొట్టి చంపారు. మరి ఇక్కడ రాళ్లతో కొట్టబడినంత పరిస్థితి లేదు. జాగ్రత్త గమనించాలి. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి స్టీవెన్ రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకంటే అతడు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నాడు కనుక, దైవవాక్యానుసరణ అభిషేకంతో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దైవ దర్శనంతో ఉంటూ దేవునికి మహిమకరంగా ఆనాడు అపోస్తుల్లో దేవుడు చాలా బలంగా వాడబడుతున్న దైవ శిష్యుడిగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు కనుక ప్రజలు కక్షతో, కావేశంతో, యేసు ప్రభువుతో ఉన్నటువంటి పగతో
స్టీవెన్ కూడా కొట్టి చంపేస్తారు. ఇలా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి దేవుని పాదాలు దగ్గర ఈ పాపాత్తురాలు కూడా రాళ్లతో కొట్టి చంపవలసిందే. కానీ దేవుని మహాకృప అంటే యేసు ప్రభువారు మీలో ఎవరు పాపం లేదా మొదటి రాయి ఏమని చెప్తే వేయడానికి ఎవరు చేతులు రాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ పాపాన్ని కలిగి ఉన్నారు కనుక ఎవరు రాయి వేయడానికి ధైర్యం లేదు. కానీ బైబిల్ ఇక్కడ దావీదు పోని శత్రుత్వం ఏం చేయలేదు. దావీదే శ్రమలో బాధలో వస్తుంటే దావీదును రాళ్లతో కొట్టి చంపేద్దాం అనే ఆలోచన వస్తే దావీదుకి వేరే ధైర్యం ఏం లేదు. ఇంక ఎవరో శత్రువుల మీద దాడి చేస్తే అది వేరే విషయం. శత్రువులు దాడి చేస్తే అది వేరే విషయం. కానీ తన సొంత వాళ్ళే తన మీద దాడి చేసి రాళ్లతో కొట్టి చంపేద్దాం అని అనుకునే స్థితికి వస్తే ఇంకా దావీదు తలక బాధ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారు. దీంట్లో దావీదుకి సంబంధమే లేదు. అమాలేకులు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళు చెరబట్టుకుపోయినారు. కానీ దీనికి సంబంధం లేదు. కానీ దావీదు మీద వాళ్ళు ఎంత భయానకంగా ప్రవర్తించడానికి వాళ్ళ మనస్సు పురుగులు పడుతున్నారు చూడండి. జాగ్రత్తగా గమనించాలి. దావీదు కెట్టు చూసినా ధైర్యం లేదు. ఎందుకు? ఎలాగో శత్రువులు ఎదురవుతున్నారు, భయంకర పరిస్థితులను తరుముతున్నారు. మరో ప్రక్క నుంచి దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు తన సొంత వారిలో ఏర్పడుతున్నాయి. సొంత వారు కూడా తనని రాళ్లతో కూడా చంపేద్దాం పరిస్థితి. ఇంకా దావీదుకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తే, ధైర్యం ఎక్కడ, ఏ మూల, ఏ మనుషుల నుంచి, ఏ పరిస్థితి నుంచి, ఏ కోణం నుంచి కూడా దావీదుకి ధైర్యం వచ్చే పరిస్థితి లేదు. బైబిల్ గ్రంథం గమనించండి. దావీదుకు బైబిల్ మంచి మాట, చాలా వెరీ పవర్ఫుల్ మాట. దావీదు మిక్కిలి దుఃఖపడెను. 6వ వచనం. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి చెల్లందరికీ ప్రాణం విసుందున రాళ్ళు రుబి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనక దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఎస్, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నా దేవునికి అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, అర్థం చేసుకునే మనస్సు ఉంది, అర్థం చేసుకునే హృదయం ఉంది. క్షమించగలటకు సిద్ధ మనసు గలవాడు, ప్రేమించుటకు పరిపూర్ణుడు, కనుక శక్తి కలిగిన వాడు నా దేవుడు అన్న సంగతి దావీదుకు ఇంకా ఎక్కడు మానవుల వలన, లోకంలో ఉన్న వాళ్ళ బంధువుల వలన, మిత్రుల వలన, ఎక్కడ, ఎందుకంటే తన సొంత కుటుంబాన్ని ఇంకా వాడు చెరబట్టుకొని పోయినారు. ఇంకా ఏ విధమైనటువంటి ధైర్యం దావీదుకి లేదు. ఒకే ఒక ధైర్యం తన దేవుడైన యెహోవా మీద. బైబిల్ గ్రంథం పరిశీలించండి. కనుక ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో దావీదు తప్పు చేశాడు, నిజమే, ఏదో అది జరిగింది, అయిపోయింది. కానీ దావీదులో తగిన పశ్చాత్తాపం, కన్నీరు, ప్రార్థన, దైవ దృష్టి యోగ్యంగా తానేంటో తన పరిస్థితి ఏంటో తన తప్పును తెలుసుకొని దైవవాక్యం మనకి అనుకూలంగా మళ్ళీ జీవితాన్ని మార్చుకునే మనస్సు, ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచంలో హెచ్చింపు అన్నది తూర్పు నుండి, పడమ నుండి, దక్షిణ నుండి రాదు. ఉత్తరమైనటువంటి దిక్కైన సభాపర్వతమైన పరమ తండ్రి దగ్గర నుంచి మనకి బైబిల్ గ్రంథంలో హెచ్చింపు అన్నది వస్తుంది. క్రైస్తవుడు కొండలు తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి సాయం రాదు. అనుకున్న సహాయం చేద్దాం అనుకున్న మనుషులు కూడా ఆ సమయానికి సహాయం చేయకుండా తప్పుకొని గోడ మీద పెళ్లిబాటం వల్లే వాళ్ళ జీవితాలు వేరెత్తున చేసుకుంటారు. సహాయం ఎవరికైనా సరే, క్రైస్తవ బిడ్డ, యేసు రక్తంలో కడబడిన దేవుని బిడ్డకు సహాయం ఎక్కడి నుంచి అంటే ఒకే ఒక దగ్గర నుంచి, అది ప్రభు దగ్గర నుంచి మాత్రమే. మరి ఎక్కడి నుంచి చూసినా సహాయము అన్నది చాలా కష్టం. దేవుని వాక్యానుసారంగా ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర దేవుని ప్రతి ఒక్కరూ నేర్చుకుంది. మనకు సహాయము ఒకే ఒకదే. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఒకే ఒక్క ద్వారం తెరబడింది, అన్ని ద్వారాలు మూసాడు. ఎక్కడ ద్వారం? మరి ఆ ఉన్న ద్వారాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. ఆ ఉన్న ద్వారాన్ని దేవుని పాదాల దగ్గర సద్వినియోగపరచుకోవాలి కదా. దావీదు ఆలోచించాడు బైబిల్. ఇంకా తనకు ఒకే ధైర్యం అంటే దేవుడు. ఇంకా అన్ని దారులు మూసిపోయాయి. ఈవెన్ సొంత వాళ్ళే, తనతో ఉన్నవాళ్లే, నెలవైన వాళ్ళే తన మీద
రాళ్ళు రుబ్బే ప్రయత్నం చేస్తూ రాళ్ళు పట్టుకునే ప్రయత్నం వచ్చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ కుటుంబాలకు ఏదో నష్టం జరిగిందని, ఏదో నష్టం, దాన్ని దావీదు బాధ్యుడు కాడు. కానీ వాళ్ళు దావీదు చిత్తానికి వ్యతిరేకంగా దావీదును ఎలాగోలా బాధ పెట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విసిగిపోయారట వాళ్ళు. బైబిల్ చెప్తుంది. కానీ దావీదును చంపే ప్రయత్నంలో ఉన్నారు. దావీదుకు ఒకే ఒక దగ్గర ధైర్యం ఉంది. అదే దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నిన్ను ఎన్నడను ఎడబాయను విడువనని వాగ్దానం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలంటే, సృష్టి మొత్తం మీద ప్రపంచం అంతా నాకు వ్యతిరేకున్నా నా దేవుడు నాతో ఉంటాడు. క్రైస్తవుడు నా దేవుడు నాకు తోడే ఉంటాడు. ఈ దైవిక విశ్వాసం సంఘంలో ప్రతి బిలీవర్కి, ప్రతి సేవకుని దేవుని బిడ్డకి రావాలి. నా యేసయ్య నాతో ఉంటాడు. నాకు ఎవరు నన్ను దైవ దృష్టి వ్యతిరేకంగా అపార్థం చేసుకున్నా, ఎవరు నన్ను బలహీనపరిచినా, ఎవరు నన్ను మాటలతో, క్రియలతో, దేంతో నన్ను గాయపరచడానికి ప్రయత్నం చేస్తున్నా, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. నా యేసయ్య నాకు తోడు అన్న ధైర్యము దేవుని వాక్యానుసారంగా దావీదు జీవితంలో దేవుడు ఆ ధైర్యాన్ని కలుగు చేశాడు. దానికి దావీదు ఒక పని చేశాడు. ఏంటంటే చూద్దాం. దావీదుకు పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. ఏఫోదు ధరించుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బైబిల్ అని ఉంది, నువ్వు ఏఫోదు అంటే ఏంటి? ఏఫోదు అంటే వెరీ వెరీ పవర్ఫుల్ వస్త్రం. అది ప్రశస్త వస్త్రం, అది ప్రతిష్ఠిత వస్త్రం. అది ఏఫోదు. అలాంటి ఏఫోదును ధరించుకొని క్రైస్తవ అతనికి ఒకే ఒక ఆలోచన వచ్చింది, ఇంకా నేను ఏది శారీరక సమాధానాన్ని ఏది ధరించుకున్నా ప్రయోజనం లేదు. ఇంకా నేను ఏఫోదు ధరించుకొని, ఏదైతే ప్రతిష్ఠ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు, ఏదైతే ప్రశస్త వస్త్రంగా దేవుడు మనకిచ్చాడు, ఏదైతే రక్షణ వస్త్రంగా దేవుడు మనకిచ్చాడో, ఏదైతే నీతి వస్త్రంగా దేవుడు మనకిచ్చాడో, ఏదైతే దేవుడు మనకిచ్చాడో ఆ దైవికమైన వస్త్రాన్ని ధరించుకొని, ఒక్కసారి నీతిని ధరించుకొని, రక్షణ ఎక్కడైనా కోల్పోయినా, రక్షణ ఎక్కడైనా చెడుపడిందా, రక్షణ పాత్ర చెడుపడిందా, రక్షణ ఎక్కడైనా ఎక్కడే గెలవడిందా, రక్షణ ఏదైనా డాగుందా అని అది సరి చేసుకొని, బైబిల్ చెప్తుంది ధరించుకొనవలసింది ధరించుకొని దేవుని యొద్ద విచారణ చేయటకు వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది నువ్వు ఏది శారీరక సంబంధం ధరించుకున్నా దేవుని అవదు. బైబిల్ చెప్తుంది దావీదుకి ఒకటే ఆలోచన, ఇంకా నీ ఏది ధరించుకొని నీకు అవదు. కత్తో, డాలో, మరోటో ధరించుకొని ఈ లోక సంబంధం ఏది ప్రయోజనం లేదు. అలాగని లోక సంబంధం మంచి కిరీటం పెట్టుకున్నా నేను ప్రయోజనం లేదు. ఆయన నేను ఏఫోదు వెళ్ళాలి. ఎందుకంటే ఏఫోదు దైవ దృష్టి యోగ్యమైనటువంటి వస్త్రం. ఏఫోదు ధరించుకొని అతడు ఏఫోదు ధరించుకొని దేవుని యొద్దకు విచారణ చేయడం వెళ్ళాడు. నేను ఆ వ్యక్తులను కలుసుకుందునా, ఆ వ్యక్తులు నేను తరిమి పట్టుకొని నా యొక్క ప్రజలను రక్షించుకుంటానా? వెళ్ళు. బైబిల్ ఉంది దావీదు పరిస్థితిని, దావీదు దుఃఖాన్ని, దావీదు కన్నీరును, దావీదు బాధని, దావీదు ప్రభువుని ఆశ్రయించే విధానాన్ని చూశాడు. దావీదు ప్రభువుని ఆశ్రయిస్తున్నాడు. ఇంకా ఎక్కడ ధైర్యం లేదు. ప్రభువుని బట్టి ధైర్యపడు, ప్రభు మీద విశ్వాసం ఉంచాడు, ధైర్యపడ్డాడు. ఇంకంత ఏఫోదు తీసుకురండి. అబ్యాతారుతో చెప్తే అబ్యాతారు ఏఫోదు తీసుకొచ్చాడు. ఏఫోదు ధరించుకొని ప్రభు యొద్ద విచారణ చేశాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథం తీయండి. దేవుని యొద్ద విచారణ చేయడం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం. తండ్రి మీకు వందనాలు. 4వ వచనం చూడండి. 14:4. కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగ చెప్పుము. అంతటా ఇశ్రాయేలు పెద్దలు అక్కడి నుంచి ప్రారంభం నుంచి
అంతటి 14 ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా ఆ, యొద్దకు వచ్చి నా ఎదుట ఆ, కూర్చుని ఉండగా యెహోవాకు ఆ, నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. ఆ, నరపుత్రుడా, ఈ ఆ, మనుషులు తమ హృదయములను విగ్రహములను నిలుపుకొని దోషం ఆ, పుట్టించి అభ్యంతరం తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఆ. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? అది వీళ్ళ జీవితంలో అభ్యంతరాలు పెట్టుకొని నాకు దగ్గరకు వచ్చి విచారణ చేయదగునా? ఎలా విచారణ చేస్తారు? ఎలా నా దగ్గర విజ్ఞాపన చేస్తారు? ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా వీరి దగ్గర అభ్యంతరాలు వారి హృదయంలో, వారి జీవితంలో, వారి కుటుంబాలు, వారి జీవితంలో పరిస్థితులు విగ్రహాలు, దైవాకరణ వ్యతిరేకంగా వారి హృదయాలు విగ్రహాలు పెట్టుకొని నా దగ్గర విచారణ చేయదగునా? గమనించండి. బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు విచారణకు వెళ్ళినప్పుడు, అనగా విజ్ఞాపనకు వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడం వెళ్ళినప్పుడు, ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏంటో పరిస్థితి, ఏం చేయాలి నేను? తండ్రి నా జీవితం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆ భవిష్యత్తు ఏంటి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి తాను విలపించడానికి వెళుతున్నప్పుడు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ముందు నీ దగ్గర దేవునికి అభ్యంతరకరమైనటువంటి మన జీవితంలో ఉంటే అవి తీసివేసుకోవాలి. ఏది దేవునికి విజ్ఞాపన చేటుకు అభ్యంతరకరమైనది ఉంది, ప్రార్థన చేటుకు అభ్యంతరకరమైనది, ఏ అభ్యంతరం ఉంది మన దగ్గర? ఆ అభ్యంతరాల ముందు తీసివే. మీరు అభ్యంతరాలు పెట్టుకొని మీరు హృదయాల విగ్రహం నా దగ్గరకు వచ్చి విచారణ చేయదగునా? దావీదు చాలా పశ్చాత్తపడ్డాడు. ఇక నా జీవితంలో ఇంకేం లేదు, వీళ్ళు చంపేస్తారంటున్నా. అప్పుడు ఒకటేది, ఏది దేవుడు ప్రతిష్ఠ వస్త్రంగా ఇచ్చాడు, ఆ ఏఫోదును ఒక్కటి ఉపయోగించాడు. ఏఫోదు వేసుకున్నాడు. హృదయంలో నిండు బాధ ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. నేను ఆ మనుషుల్ని తరిమి పట్టుకుంటానా? నా వారిని దక్కించుకుంటాను అని అడుగుతున్నాడు. బైబిల్ చెప్తుంది, అతడు ఇక్కడ మనకి ఎందుకు అంత స్పష్టంగా రాయబడింది, ఏఫోదు లేకుండా దావీదు వెళ్ళలేదు. ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, మన జీవితంలో కూడా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, శుద్ధి వస్త్రం, ఈ దైవిక వస్త్రాలు ఏదైనా కలిపి ఉందా? ఏదైనా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని పాదాలు తిన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఏమి ఉన్నాయా? వాటి గురించి ఆలోచించాలి. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఏదైనా అడ్డంగా ఉందా? అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? లేక దైవాకరణ వ్యతిరేక ఆలోచన విధానం ఉందా? దైవాకరణ వ్యతిరేక మనస్తత్వం ఉందా? ఏదైనా మన జీవితంలో ప్రభువుకి అనంగీకారమైంది ఉండి మనం వెళుతున్నామా, అలా చేస్తున్నామా? లేకపోతే ఏదైనా మన దేవుని దృష్టి వ్యతిరేకం పరిస్తుందా? ప్రతి భర్త, భార్య, పిల్లలు ఎవరు మట్టుకు వాడమే మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం ఉంది, ఒకే ఒక్క కాలం దేవుడైనటువంటి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంతకు మించిన ధైర్యం లేదు. మనకంటూ ఒకే ఒక అది యేసుక్రీస్తుని బట్టి తండ్రి కుమార పరశుని ధైర్యం తప్ప వేరొక ధైర్యం లేదు. కానీ ఇక్కడ విచారించడానికి వెళ్ళినప్పుడు యేస్కేలు తమ హృదయంలో విగ్రహాలు పెట్టుకొని విచారిస్తున్నట్ట. దేవుడు అంటున్నాడు, వాళ్ళ అభ్యంతరాలు పెట్టుకొని అలా చేయడం దేవుని దృష్టి యోగ్యమేనా? అప్పుడు కావున 5వ వచనం, తమ యేస్కేలు విగ్రహముల మూలముగా ఆ, నాకు అన్యులైరు గనుక నేను వారి హృదయమును లోపర్చినట్లు ఆ, యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. ఆ, కాబట్టి కాబట్టి ఆ, ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు ఆ, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ఆ, విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయ ఆ, హేయకృత్యములన్నిటిని మాని మనసు ఉమ్, త్రిప్పుకొనుడి. ఆ, ఇశ్రాయేలులోను వారి దేశములో ఉమ్, నివసించు పరదేశులలోను ఎవరైనా ఆ, నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసు ఆ, విగ్రహములను నిలుపుకొని తమకు తాము దోషము కలుగు చేసుకొని అభ్యంతరం ఆ, తమ ఎదుట పెట్టుకొని తమ ఆ, నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త ఉమ్, యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు ఉమ్, నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ, ఆ మనుషులకు నేను ఆలోచించు. విరోధినై నేను ఆ, యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని ఆ, సూచనగాను సామెతగాను చేసి నా ఆ, జనుల నుండి నేను వారిని నిర్మూలన చేసేదను. మరియు చూసారా బైబిల్ ఎంత గొప్పదో. ఏదో విచారణ చేద్దాం, ఏదో ప్రార్థన చేద్దాం అంటే అవదట. బైబిల్ చెప్తుంది, నీవు ధరించుకొని ధరించుకొని వెళ్ళాలి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడు నీ ప్రార్థనలో దైవశక్తి ఉండి ఆ ప్రార్థనకు జవాబు వస్తుందట. మన ఎదుట, మన దగ్గర, మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో ఏ విగ్రహాలు ఉన్నా, ఏ వాక్యాన్ని వ్యతిరేకం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, దైవ చిత్తానికి వ్యతిరేకం ఏదున్నా అది ముందు తీసివేసుకోవాలి. రెండోది,
ధరించుకోవలసినటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన పాదాల దగ్గర వెళ్ళినప్పుడు ఏదో ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది అనుకోవడం ఇంపాసిబుల్. ఆయనకు అనుకూలంగా ఉండాలి. ప్రార్థన చేసిన వ్యక్తి హృదయం, మనస్సు, దేహం, జీవితం ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకే వెంటనే జవాబు పొందాడు హిజ్కియా, వెంటనే జవాబు పొందాడు యెబెజు. వారికి దేవుడికి అనుకూలంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన వెంటనే జవాబు పొందాడు యెహోషువ. ప్రార్థన చేస్తున్న తోడనే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను బంధించాడు. బైబిల్ గ్రంథం పరిశీలించాలి. ఈరోజు మన ఎదుట ఏం పెట్టుకున్నాం? తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని, మన ఎదుట ఏ అభ్యంతరాలు ఉంటున్నాయి, మన హృదయంలో ఏ అభ్యంతరాలు ఉన్నాయి, మన మనసులో ఏ అభ్యంతరాలు ఉన్నాయి, మొదట చూసుకోవాలి. రెండవది, మనం ప్రతిష్ఠ వస్త్రం అండి ఏఫోదు. అతకైతే ఏఫోదు ఇచ్చాడు దేవుడు. మనకేంటి ఇచ్చాడు? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాసం, దైవిక వస్త్రాలు మనకి ఇచ్చాడు. మనం ఏ ప్రతిష్టాపనాలు మనకి ఇచ్చాడు. దేని మనస్సు మనకి ఇచ్చాడు ధరించుకోమని. బైబిల్ కొలస్సీ గ్రంథం 3వ అధ్యాయంలో మనకి ప్రేమను, దీర్ఘశాంతం ఇవన్నీ ధరించుకోమన్నాడు. అన్నిటికి అనుబంధమైన ప్రేమను ధరించుకోమన్నాడు. ఇవన్నీ దైవికమైనవి. అవి ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే అప్పుడు మన కుటుంబంలో గురించి కానీ, మన సంఘం గురించి కానీ, సమాజం గురించి కానీ, దేని గురించి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు జవాబు వచ్చే విషయాన్ని కొంచెం వేరేగా దేవుడు అద్భుతం చేసి సుగమం చేస్తాడు. కనుక తండ్రి పాదల దగ్గర నేను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మన ఎదుట ఏ అభ్యంతరాలు ఉన్నాయి? నీ ఎదుట ఏ అభ్యంతరం? నీ ఎదుట పరుగు పందెం ఉంది. నీ ఎదుట దేవుని వాక్యం పెట్టుకోవాలి. నీ ఎదుట దేవుని వాక్యానుసారం బైబిల్ గ్రంథంలో ఉంది. నీ ఎదుట యేసు ప్రభువుని పెట్టుకోవాలి. నీ ఎదుట దేవుని వాక్య స్థితిని పెట్టుకోవాలి. నీ ఎదుట ఏదో లోక సంబంధం ఏది పెట్టడానికి వీల్లేదు. నీ ఎదుట దేవుడు ఉండాలి. యేసయ్యని ఎదుట పెట్టుకోవాలి. ఎవరు ఎదురున్నా మనకి ప్రయోజనం లేదు, శూన్యం. కనుక ఎదుట ప్రభువుని పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళ ఎదుట అభ్యంతరాలు పెట్టుకుని నా దగ్గర విచారణ చేయవచ్చునా అని అడుగుతున్నట్లు. కనుక దేవుని పాదాల దగ్గర దావీదు ఒక్కసారి చూశాడు. నిజమే, ఇంకా ఎటు చూసినా పరిస్థితులు ప్రతికూలించున్నాయి. ఇంకా ఒకే ఒకటి ఏఫోదును ధరించుకొని దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభా నేను వారిని తప్పకుండా ప్రతీకారం తీర్చుకుందినా, నేను నా ప్రజలను రక్షించుకుంటానా, వారి దగ్గర దండెత్తి వెళ్ళొచ్చా? వేస్తానే జీసస్ అంటే అప్పుడు ఎంత దైవికంగా పరిస్థితి ఉండేదో ఒకసారి ఆలోచించండి. మనం ప్రార్థన అంటే ఏమీ కాదు, తవ్వుకొని ఏదో తవ్వుకొని, కానీ విచారం చేసి దేవుని పాదాల దగ్గర మొరపెట్టిస్తున్నప్పుడు అక్కడ ఏది చేయాలో అది సరిగ్గా చేయకపోతే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఇది మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే లేఖనాలు ధైర్యం ఒకే ఒకటి, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినో అదే ధైర్యం. ఏది హృదయంలో వాక్యాన్ని వ్యతిరేకం ఉంది, మన హృదయమే నింద మోపకుండా చూసుకునే పరిస్థితి ఉంటే మనకి ధైర్యం. ఈ దైవిక ధైర్యం ఎప్పుడంటే దేవుని ద్వారా మనం ఏఫోదును ధరించుకొని, ఏవి తీసేసుకోవాలో అవి తీసేసుకొని, అభ్యంతరాలన్నీ తీసేసుకొని దేవుని ఎదుటుంటే మనం దేని గురించి ప్రార్థన చేస్తామో అది దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన జవాబును మన దగ్గరికి తీసుకుని వస్తుంది. అది మనం నేర్చుకోవాలి. సంఘం యావత్తును నేర్చుకోవాలి. ప్రభా సాయం చేయి. ఈరోజు మా దగ్గర అభ్యంతరాలే ఉన్నాయి. సంవత్సరము 11వ నెలకు వచ్చేస్తాం మనం. 11వ నెల కూడా ఇంచుమించు 15 దినాలు అయిపోతుంది. ఈరోజు 15వ తారీఖు. కొద్ది రోజుల్లో మనం ఇది 15, 30, 45 రోజుల్లో మనం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఈ మధ్యలో ఈ అభ్యంతరాలు దేవునికి మనకి మధ్యలో ఉన్నాయి. ప్రతి అభ్యంతరాన్ని పక్కన తీసేసుకోవాలి. ఆయనకి మనకి మనం ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ గా మనం ఆయన్ని చూడగలిగిన పరిశుద్ధ నాకు మీకు రావాలి. ఆయన క్లియర్ గా మనం మొరపెట్టడానికి అవసరం మన నోరు, మన నాలుక, మన పెదవులు, మన హృదయం, మన అంతరం, మన మనస్సాక్షి కంప్లీట్ గా పరిశుద్ధంగా ఉండాలి. కుటుంబ పరిశుభ్రం, సంఘ పరిశుభ్రం, సమాజంలో ఎక్కడ ఏ లోపం, ఏ పాపం, ఏ అభ్యంతరం, ఏది దేవుని ఎదురు మందిరం ఉందో అది తీసేసుకోవాలి. ఇశ్రాయేలు ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని సొంత ప్రజలు, వారే తమ ఎదుట అభ్యంతరాలు పెట్టుకున్నారట. వారు విచారణ చేయదగునా? అందుకే దావీదు అర్థమైంది, నాకు ఎక్కడి సాయం రావు,
ఈవెన్ సొంత వారు నాతో ఉన్నవాళ్లే నా మీద కత్తులు నూరుతూ రాళ్ళు పట్టుకొని నన్ను చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో కాల్చి ఎవరో తీసుకెళ్లిపోతే దానికి దావీదు బాధ్యుడు కాదు. దావీదు బిడ్డలు కూడా, దావీదు భార్యను కూడా తీసుకుపోయారు వాళ్ళు. వాళ్ళు తన భార్య ఏదో కుటుంబం సేఫ్ గా ఉండి మీ అందరం తీసుకెళ్తూ పోని వేరే అనుకోవచ్చు. వీళ్ళ దావీదు కుటుంబం కూడా ఆల్రెడీ చెరలో ఉంది కదా. బైబిల్ పరిశీలించాలి. దానికి సొల్యూషన్, కరెక్ట్ అయిన పరిష్కారం ఆలోచించాలి. ప్రజలు రాళ్ళు రుబ్బేద్దాం, దెబ్బలాడుచుకుందాం, పెట్టుకుందాం, ఇచ్చేద్దాం, నీ వల్ల అని భర్త మీద భార్య, భార్య మీద భర్త దూషించుకొని నీ వల్ల జరిగిందని ఆయన ఇచ్చేద్దాం, ఇదంతా పిల్లల వల్ల జరిగిందని పిల్లలు ఇలా గొడవలు పెట్టుకుని దానికంటే బైబిల్ అందరూ ఉంది. దేవుని ఎదుటికి వెళ్ళి కుటుంబం అంతా కూర్చొని విచారణ చేసి ఏదైతే దైవ దృష్టి వ్యతిరేక అభ్యంతరాలు ఉన్నాయి అవి తీసేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రతిష్ఠితమైనటువంటి ఏవి ధరించుకోవాలో దైవవాక్యాన్ని ప్రకారం కూడా దీర్ఘశాంతం, దయాళుతో ఈ మంచి చాలి ప్రేమ కార్యక్రమం మనస్సును ధరించుకొని మనం దేవుని ఎదుట విచారణ చేస్తే తప్పకుండా మన పరిస్థితులకి పరిష్కారం గొప్ప అద్భుతంగా దేవుడు ఇస్తాడని దీన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. నిజమే తండ్రి, ఏది నీకు నాకు మధ్యలో అభ్యంతరం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కనుక నాకు మీకు కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. దావీదునకు తమ దేవుడిని యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాం. అన్ని దారులు మూసిపోయి ఇంకా ఒకే ఒక ధైర్యం, దేవుడే మన ప్రభువే నాకు వేరొక ధైర్యం లేదయ్యా, నీవే నాకు ధైర్యం. క్రైస్తవం, నీవే నాకు ధైర్యం అయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించు. దేవుని స్తోత్రం. కనుక నేనైనా మీరైనా అందరూ కూడా తండ్రి మా జీవితాల్లో ఈ రాబోతున్న నూతన సంవత్సరానికి సిద్ధపాటుకి అయ్యా, మా జీవితంలో అభ్యంతరాలు, నీకు మాకు మధ్యలో ఏ అభ్యంతరాలు, కుటుంబంలో అభ్యంతరాలు, సంఘములో అభ్యంతరాలు, ఏది కూడా వాక్యాన్ని అభ్యంతరం ఉండకుండా మేము వాటిని విడిచిపెట్టి అయ్యా దేన్ని ధరించుకొని ఈ కొద్ది 40 దినాల్లో మేము మంచి ప్రార్థనలో గడిపితే రాబోతున్న నూతన సంవత్సరం మాకెంతో ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, దేవునికి మహిమకరంగా, ఎంతో అభివృద్ధి సంవత్సరంగా మన సంవత్సర యొక్క దీవెనలు మనం పొందగలం. తండ్రి అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనకు దీవించును గాక. తండ్రి ఒక్కసారి మన జీవితాన్ని ఎవరి మట్టి వాళ్ళు ఎవరిని ఎప్పుడు నిందించుకునే ప్రయత్నం చేయదు. తండ్రి పాదాల దగ్గర నేనైనా మీరైనా ఎవరి మట్టి వాళ్ళు చూస్తున్నాం. నేను ఏదైనా అభ్యంతరం, దేవునికి మనకి మధ్యలో అభ్యంతరం అనేది ఏదైనా ఉంటే తీసేసుకుంటే దేవుడు మహాద్భుతం చేస్తాడు. ఆయన ధరించుకోవాలి, తీసివేవలసిన తీయాలి, అద్భుతం చేస్తాడు. నీ వారిని నువ్వు కలుసుకుంటావు, నువ్వు వెళ్ళు, తప్పకుండా విజయం సాధిస్తావు. నేను నీకు విజయాన్ని ఇస్తాను, వెళ్ళమని చెప్పాడు దావీదు వెళ్ళాడు, తన భార్యలు తెచ్చుకున్నాడు, తన కుటుంబం ఎవరైతే చెరపట్టబడ వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. దావీదు గొప్ప జయం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యానుసరణ పద్ధతిని ఫాలో అయ్యాడు. ధైర్యం అంతా మీద పెట్టుకున్నాడు, ఇంకా ఏ మనుషుల మీద పెట్టుకోలేదు. ధైర్యం అంతా ఆయన మీద పెట్టాడు. దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. గ్లోరీ టు గాడ్. దేవుడు తన మాటలు అన్నిటికీ దీవించును గాక. ఆమేన్. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. అభ్యంతరాలు మీకు నాకు మధ్యలో, దేవునికి మధ్యలో ఈ అభ్యంతరాలు ఉండకూడదు. ప్రైజ్ గాడ్. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రామామయుడా, కృపగల దేవ, సజీవుడా, మృతిని గెలిచి పునరుత్థానుడైన నా ప్రభు, మీకు పాదాలు వందనాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు తెలుపుతున్నాను దేవా. మరొక రోజు భూమి మీద జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి మరొకసారి